నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గురుకుల మెనూలో చేపలు పెట్టేలా చూస్తాం. హుస్నాబాద్ లో మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి పర్యటన. జగిత్యాల జిల్లా కోర్టులో లోక్ అదాలత్, రాజీ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారమన్న జడ్జి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు పట్ల కాంగ్రెస్ సంబరాలు, టపాసులు కాల్చి స్వీట్లు పంచిన కార్యకర్తలు. ఇక వార్తల్లోని వివరాలు. మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకుల మెనూలో చేపలు పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనుల్ని పరిశీలించారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల్ని వదిలారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనుల్ని పరిశీలించి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల్ని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో అధునాతన వెటర్నరీ ఆసుపత్రి, అసంపూర్తిగా ఉన్న మెడల్ చేపల మార్కెట్ ను పూర్తి చేయాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరారు. పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్న గోపాల మిత్రుల సమస్యల్ని కూడా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ లో మత్స్యశాఖకు 122.22 కోట్లని కేటాయించారన్నారు. బడ్జెట్ లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు, రాష్ట్రంలో ఉన్న 26,000 నీటి వనరుల్లో ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో చేప పిల్లల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని, ఈసారి పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తన వద్ద ఉన్న శాఖల ద్వారా పశు వైద్యశాల ఆధునీకరణ, చేపల మార్కెట్, స్టోరేజ్ సెంటర్, పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వెంటనే అధికారులకి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. మీ ఆకాంక్షనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ గోపాల మిత్ర. వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మరిగా ఈ ప్రాంత గోపాల మిత్ర కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. పెద్దలు మంత్రి గారిని కోరుతా ఉన్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు, పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ఇప్పుడే అక్కన్నపేట ముందు 10 కిలోమీటర్లు, దాని తర్వాత మరొక ఫేజ్ లోపల ఒక 4 లైన్ రోడ్డు, దాన్ని కూడా 58 కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం. మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేప మన చెరువులో వదిలినామన్నమాట. మత్స్యశాఖ, ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో మత్స్యశాఖను ఇంకా మెరుగ్గా తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా 28 కోట్లతో రొయ్యలను వదిలి, కాబట్టి ఈసారి చేపలు పెరుగుతూ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నిండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను మత్స్యశాఖ మంత్రిగా సంతకం చేసింది ఫస్ట్ అయితే, ఆ క్షణమే సెకండ్ సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు జరిగితే ఇబ్బందులు పడతారని చెప్పేసి 1,40,00,000 రూపాయలని ఇన్సూరెన్స్.
జగిత్యాల జిల్లా కోర్టులో న్యాయమూర్తి రత్న పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ లో పలు పెండింగ్ కేసులకి మోక్షం లభించింది. పెండింగ్ లో ఉన్న కేసుల్ని పరిష్కరించాలన్న లక్ష్యంతోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులలో ఉన్న 2 భార్యాభర్తల కేసుల్ని విచారించి ఆయా జంటలకు రాజీ కుదిర్చింది. ఈ సందర్భంగా వారికి న్యాయస్థానం పరంగా శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ కేసెస్ని ఒక కొలికి తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్ ద్వారా మీ శాయశక్తిలో ప్రయత్నించమని చెప్పి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల మీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టక తప్పలేదు. నేషనల్ లోక్ అదాలత్ ముందు ఈ యొక్క బాధ్యతను అప్పగించారు కాబట్టి మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఈ బాధ్యతను మనం నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరూ ఇప్పటి వరకు సహకారం చాలా మంచిగా అందించారు. ఇలాగ ప్రతి లోక్ అదాలత్ ప్రీవియస్గా 2 లోక్ అదాలత్లో నేషనల్ లోక్ అదాలత్లో మీ అందరి సహకారంతోనే అడ్వకేట్స్ మెంబర్స్ ఆఫ్ ది బార్ అడ్వకేట్స్ అందరూ అలాగే పోలీస్ పీపుల్ అండ్ లైసెన్సింగ్ ఆఫీసర్ ఎస్పీ గారు నెక్స్ట్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఫెయిర్గా వాలంటరీగా ముందుకు వచ్చి అనేక కేసులు ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యే విధంగా తోడ్పడినందుకు ముందుగా కృతజ్ఞతలు అందరికీ కూడా. ఇదే యొక్క కోఆపరేషన్ ముందు కూడా మీ దగ్గర నుంచి ఉండాలని ఇవాళ జరిగేటువంటి స్పెషల్ లోక్ అదాలత్లో కూడా మీ యొక్క బాధ్యతగా మీరు కూడా ముందుకు వచ్చి మాకు పూర్తి సహకారం అందించమని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ అడుగుతూ జరుగుతుంది. ఈ స్పెషల్ లోక్ అదాలత్లో ఎప్పుడు జరిగే లోక్ అదాలత్లా కానీ నేషనల్ లోక్ అదాలత్ జరిగేటట్టు కానీ అన్ని రకాల పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో 69వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో నిర్వహించారు. అండర్ 14, అండర్ 17 బాలబాలికల విభాగంలో 240 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ నెల 17 వరకు వెలిచాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలని నిర్వహించనున్నారు. ఈ యోగా పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాల నుంచి 240 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు చెప్పారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నారు. అండర్ 14, 17 బాలబాలికల విభాగంలో మొత్తం 24 మందిని ఎంపిక చేసి జాతీయ పోటీలకి పంపనున్నారు. జాతీయ స్థాయి పోటీలు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, త్రిపురలోని అగర్తలలో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కలుపుకొని మన యొక్క చదువు కాబట్టి చదువు అంటే చదవడం రాయడం కాదు, ఏమి చేయాలి ఏమి చేయకూడదని చెప్పేటువంటి చదువు కాబట్టి ఆరోగ్యం కోసం ఏది తినాలి ఏది తినకూడదు, ఏది తాగాలి ఏది తాగకూడదు అనేటువంటి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు చక్కగా చెప్పేటువంటిది విద్య. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు చక్కగా ఇలాంటి డెవలప్ చేసుకొని ముందు మీకు ఇలాంటి మేమేమైతే తెలియక ఇబ్బందుల పాలన నడుము నొప్పులు మెడల నొప్పులు రకరకాల అలాంటివి మీకు అన్నిటికీ రావద్దు అనుకున్నా, లేకపోతే ఒక ఆరోగ్యమైనటువంటి పౌరుడుగా తయారు కావాలనుకున్నా మీరు యోగా అనేటువంటిది. పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 10 జిల్లాలు మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఎన్నుకోబడతారు. తర్వాత నేషనల్లో కలకత్తా అగర్తాలకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత 14-17 బాలబాలికల టోర్నమెంట్ జరగడం జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ సెలక్షన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎంతో శ్రమ కోర్చి మా ఊరి వారి ప్రోత్సాహంతో మా వీళ్ళ హనుమంతరావు గారు వీళ్ళ నరసింహారావు గారి యొక్క ప్రోద్బలంతో యోగాను ఇక్కడ తీసుకురావడం జరిగింది. యోగా అంటే మనకు తెలుసు ఆరోగ్యమే. నేను 3 సార్లు నేషనల్స్ ఆడాను, 10 కన్నా ఎక్కువ సార్లు స్టేట్ ఆడాను. నేను టీవీలో కరోనా టైంలో నేను టీవీలో చూసుకుంటూ యోగా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఓన్గా నేర్చుకున్నాను. తర్వాత మాకు ఆనంద్ కిషోర్ సార్ యోగా కోచ్ అయ్యాడు. ఇప్పటి వరకు 2 నేషనల్స్ ఆడాను, గోవా, కర్ణాటకలో. నాకు గోవాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నేను ఇప్పుడు వెలిచాల గ్రామం కరీంనగర్ డిస్టిక్లో SGF కాంపిటీషన్స్లో పాల్గొనబోతున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. కరీంనగర్ జిల్లాలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరగడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి టపాసులు కాల్చారు, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వెన్నుదన్నులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం సంతోషకరమన్నారు. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మనంత పెద్ద ప్రయారిటీ ఇచ్చినటువంటి జూబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ రెఫరెండం ఇది సెమీఫైనల్ లాంటిది. మరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా తెలిసిపోతుంది, మేము గెలవబోతున్నాం అని చెప్పి మా కేటీఆర్ గారే చాలా మీటింగ్లలో చెప్పారు. ఇవాళ కేటీఆర్ గారితో పాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఇవాళ జూబ్లీ హిల్స్ వచ్చేటువంటి మెజార్టీ చెంప పెట్టని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరోసారి మరి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం రామన్నపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీధర్బాబు, యువసేన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు భీమరాజ్ కనకరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి టపాసులు కాల్చి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక రాజయ్య, బుచ్చిరాములు, దుమ్మ నర్సయ్య, మెరుగు అరుణ్ తేజ్, తిప్పని బాబు, గుడిసె శేఖర్, రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీ తోటి గెలిచిన సందర్భంగా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల మధ్యన పటాకులు, టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసి ఘనంగా వారికి శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆయన పైన నవీన్ గారి పైన ఎన్నో లేనిపోని ఆరోపణలు చేసిన మూర్ఖులకు ఏంటంటే ఒక మనిషిని చెడుగా చిత్రీకరించడానికి ఆయన అది ఇదని అన్నా కానీ ప్రజలు ఆయన పనిని, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ గోపు నారాయణ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి రవిగౌడ్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, జంగ అజయ్ యాదవ్, గోపు కుమార్ రెడ్డి, గోపు తిరుపతి రెడ్డిలు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ గారికి బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించిన జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు. అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాల అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు చూసిన ప్రజలు కాంగ్రెస్కు పట్టగడం ఘనకారం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు సమాచారం, తప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని పెట్టినా కానీ కూడా జనం నమ్మకుండా నిజంగా నిర్భయంగా నవీన్ యాదవ్ ఓటించి గెలిపించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీన మా ఎమ్మెల్యే విజయగారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, ప్రజలకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులను దోచుకొని ప్రజలకు వాళ్ళ ఆలోచన విధానానికి, వారి స్థితిగతులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, దానిలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, అలాగే అందరూ ప్రభుత్వానికి, ప్రజలకు, అందరి శ్రేయస్సు కోసం, ప్రజల అభిష్టం కోసం, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వారి అభిష్టం మేరకే పనిచేస్తున్నది ప్రభుత్వం అనడానికి నిదర్శనంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఘన విజయం సాధించడం జరిగింది. దానికి మా సహచరులు మండలం నుండి గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ తాజా ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల అధ్యక్షులు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ వారికి ఎక్కడైనా 15 నిష్పత్తి 5 ఎకరాలు ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా 3 ఎకరాలకి తగ్గకుండా ఆయిల్ ఫామ్ ను సాగు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని గోదాంలో జిల్లా ఉద్యానవన వ్యవసాయ, జిల్లా సహకార, PSCS
తిరుమల ఆయిల్ కేఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మాట్లాడారు. రైతులు వరి పంటపై ఆధారపడి ఉండకుండా ఇతర పంటలపై దృష్టి సారించాలి అన్నారు. నిత్యం ఒకటే పంట సాగు చేసినట్లయితే భూసారం తగ్గి సారవంతమైన భూమి కూడా చౌటు నేలగా మారుతుంది అన్నారు. చిన్న కలవల పీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, ఏవో పైడితల్లి, సీఈఓ రమేష్ పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి రైతు అడిగితే నీకు ఎన్ని బస్తాలు అంటే 30 బస్తాలు 35 బస్తాల కంటే ఎక్కువ వెళ్ళినటువంటి రైతు కనబడతాడు. లేకుండా ఆలోచన నాలుగు వచ్చినటువంటి రైతులకు 25 నుండి 30 బస్తాలు వెళ్ళాయి. ఇది సత్యం నేను చెప్పే విషయం. అంటే కారణం ఏంటంటే సరి అయిన టైంలో నాలుగు లేకపోవడం, సరి అయిన టైంకు నాలుగు లేకపోవడం, లేట్గా నాలుగు రోజులు లేట్గా నాకు పెట్టడంతో ఈ సమస్య ఉంది. బ్రహ్మాండమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. చెప్తుంది కదా లాభం అయితే కూడా లాభం జరగాలని చెప్తున్నాను. నేను కూడా కొంచెం ఐఫామ్ పెట్టాను. ఇంత పెద్ద వర్షమాట కూడా వాటికి ఏం అర్థం జరగలేదు. బాగా పెట్టలేదు బాగానే ఉంటాయి. ఇక్కడ రాష్ట్రం వారికి 25 ఎకరాలు పెట్టారు మాకు. ఇది కూడా చాలా బాగా ఉంది. అది ఒకసారి వెలుగుది కావాలని నేను కోరుతున్నాను. దయచేసి ఎక్కే వాళ్ళకి అందరికీ కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం చేసి సహాయం చేస్తే బాగుంటుందని నేను సవాలు కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టిపల్లి మానేరువాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 12 ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు. కొంతకాలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పాటు పలు గృహ నిర్మాణాలకి ఈ ప్రాంతంలోని మానేరు వాగుల నుండి ఇసుక ఉచితంగా తరలించేందుకు అనుమతి ఉంది. ఉదయం 8 గంటల తర్వాత వాగులోకి ఇసుక ట్రాక్టర్లు వెళ్లి రవాణా చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 5 లోపు ఇసుక రవాణా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు నిబంధనలకి వ్యతిరేకంగా తెల్లవారుజామున ఇసుకను తరలిస్తున్నారు. నేడు ఉదయం అక్రమంగా తరలిస్తున్న 12 ట్రాక్టర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటి నుంచి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ఐ వినోద్ తెలిపారు. విద్యార్థులు లక్ష్యం సాధన దిశగా ముందుకు సాగాలని ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాటెటి సంజీవ్ కుమార్, పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు కోడెం అజయ్ అన్నారు. సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్ని ప్రారంభించారు. ఈ పోటీలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. టేబుల్ టెన్నిస్ ఆడితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది అన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకి మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, టేబుల్ టెన్నిస్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. అనేక రకాల రుగ్మతలు, మానసిక రుగ్మతలు కూడా తగ్గిపోతాయి గేమ్స్ వల్ల. కాబట్టి మేము ఈ గేమ్స్ ను ప్రత్యేకంగా ఇనిషియేట్ తీసుకునే ప్రధాన కారణం ఏంటంటే పిల్లలు చాలా చైతన్యవంతంగా, ఉత్సాహంగా
తమ జీవితాలలో రాణించాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడ పట్ల ప్రత్యేక చొరవ తీసుకుని నడిపిస్తున్నాము. మరి సార్ ఒక మంచి సూచన చేసిండు. ముఖ్యంగా మేము ఒక లెటర్ కూడా రిప్రజెంట్ చేసినాం గతంలో. ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఒక బోర్డు పెట్టండి అని కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టినాము. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లము అది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు. మళ్ళీ ఒక లెటర్ కూడా ఫార్వర్డ్ చేస్తాము తప్పనిసరిగా. అదేవిధంగా మీరు అంటే చూస్తున్నాం ఇవాళ స్పోర్ట్స్కి ఎంత ప్రాముఖ్యత పెరిగిందో చూసినట్లయితే ఇవాళ ఉమెన్స్ క్రికెటర్ వరల్డ్ కప్ గెలిచినందుకు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంత? 51 కోట్లు ఇచ్చింది BCCI. ఎంత అమౌంట్ అది? అంటే ఒక లైఫ్ గవర్నమెంట్ ఇస్తే, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే లాస్ట్ వరకు ఒక 1 crore వస్తుంది కావచ్చు. కానీ విత్ ఇన్ 1 day ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్కూల్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? అదర్ దెన్ సీయింగ్ హిమ్ వెన్ ఐ యామ్ అటాచ్డ్ టు హిమ్ ఈస్ కంటిన్యూస్లీ bringing this table tennis into limelight in this Peddapalli Jilla. So it is alive only because of Satyam sir, as sir said. Yes, I truly accept it. So then future lo kuda respected lady out prati school lo oka table tennis board unde vidhanga you put your request letter to your management, to your headmaster, that we need table tennis in our school. Please accept. If they don't accept, put it to the management. Next further higher officials పెట్టి సాధించుకోండి. మీరు సాధించుకుంటే తప్ప లేకపోతే పెట్టలేదు. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తనని గెలిపిస్తే రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లిస్తానన్న మేడిపల్లి సత్యం తాజాగా నిర్వాసితుల కోసం 23,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించారు. దీంతో నిర్వాసితుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ కి మహర్దశ పట్టింది. చాలా ఏండ్లుగా నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పెండింగ్ లో ఉండగా తమకి రావాల్సిన డబ్బుల కోసం నిర్వాసితులు సైతం ఎదురు చూస్తున్నారు. మండలంలోని నారాయణపూర్, మంగంపేట, ఇస్తారిపల్లి, చెర్లపల్లి తదితర గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద ఉండగా ఆయా గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయాల్సిందిగా గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలు గ్రామాలు వదిలి వెళ్లినప్పటికీ పరిహారం కోసం ఏండ్ల నుంచి పోరాటాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకి పరిహారం ఇప్పిస్తామని హామీనిచ్చారు. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నారాయణపూర్ పర్యటనలో సైతం నిర్వాసితులకి న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఇటకెలకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకి 23,50,00,000 నిధులు మంజూరు చేసింది. దీంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని మల్లికార్జున్ నగర్ లో తెల్లవారుజామున ఆటో దగ్ధమైంది. నెంబర్ 2 అడ్డా డ్రైవర్ అస్లాం కు చెందిన ఆటోలోని బ్యాటరీ సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ స్థానికుల సహకారంతో మంటలార్పే ప్రయత్నం చేయగా అప్పటికే పూర్తిగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దాతలు ముందుకొచ్చి తనని ఆదుకోవాలని ఆటో డ్రైవర్ అస్లాం కోరాడు. సెన్సార్ల వేడి వల్ల వైరింగ్ బాగా మంటలేసి బండి ఖరాబ్ అయిపోయింది. అది ఎవరి మీద అనుమానం ఏం లేదు. ఇది బ్యాటరీ వైరింగ్ షార్ట్ కూడా అయింది కానీ ఎవరి మీద అనుమానం నాకు ఏం లేదు. ఎవరైనా దాతలు సాయం వస్తే దయచేసి ఎవరన్నా, నేను గరీబ్ ఆటో డ్రైవర్ని నడుచుకుంటే కానీ పొట్టేళ్ళని మనిషిని, ఎవరైనా సాయం చేయగలరని. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. 116 మంది పుణ్య దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించగా అశేష భక్తజనం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజా వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణ అధికారి సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని పొత్కపల్లి ఎస్ఐ రమేష్, కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారియగౌడ్, ఆలయ డైరెక్టర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, నరసింహాచార్యులు, వీరభద్రయ్య, భవానీ, పంచాక్షరి పాల్గొన్నారు. అందరికీ సకల శుభాలు జరగాలి, అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్తీక మాసంలో అది శివకేశవ క్షేత్రంలో
అద్భుతంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడము చాలా చాలా ఆనందించదగినటువంటి ఒక విషయము. మామూలుగా వారి ఈవో గారి సంకల్పమా లేకుంటే ధర్మకర్తల మండలి సంకల్పమా తెలియదు, కానీ మొత్తం వైభవంగా అతి వైభవంగా జరిపించినటువంటి వీళ్ళందరూ కూడా ధన్యులనే మేము ప్రత్యేకంగా అనుకుంటున్నాము. అందరికీ కూడా సకల శుభాలు జరగాలి. మేము వచ్చి మా గ్రామ ప్రజలందరినీ కూడా చూస్తే మాకు కూడా చాలా చాలా ఆనందం వేసింది. అందరికీ కూడా సమస్త సన్మంగళాలు కలగాలని అందరినీ ప్రార్థన చేస్తూ, అందరికీ ఆశీర్వచనం చేస్తూ, అందరి తరఫున భగవంతుడు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం నందు అనుకున్న దానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి పూజతో పాటుగా ప్రసాదం మరియు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఇటు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగాము. కరీంనగర్ జిల్లా గంగాధర మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నార్మల్ డెలివరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భిణి నార్మల్ డెలివరీ అయ్యేందుకు కృషి చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన చంద్రికకు ఇదివరకు అబోర్షన్ కాగా ఇటీవల మరోసారి ప్రెగ్నెంట్ అయింది. ఈసారి ప్రైవేటు ఆసుపత్రి వద్దని స్థానిక పీహెచ్సీలోనే జాయిన్ అయ్యి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా చంద్రిక మాట్లాడుతూ తాను నడుము నొప్పితో ఆసుపత్రికి రాగా డాక్టర్లు సిబ్బంది తనను ఎంతో కేర్ఫుల్ గా చూసుకున్నారని, నార్మల్ డెలివరీ చేయడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చానని సంతోషం వ్యక్తం చేసింది. ఇందుకు గాను డాక్టర్లతో పాటు వైద్య సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్ గత రాత్రి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్ఫూర్తి, వైద్యాధికారులకి ఆమె భరోసాతో ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నార్మల్ డెలివరీలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిపై చంద్రిక ఉంచిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు చంద్రిక, మాది రుద్రవరం. అమ్మ వాళ్ళ తరపున వచ్చిన మంగళవారం రోజు వచ్చిన నడుము నొప్పితో వచ్చిన మంచిగా చూసుకున్నారు మేడమ్స్. 10 నిమిషాలకు ఒకసారి వచ్చి కేరింగ్గా చూసుకున్నారు. నాకు నార్మల్ డెలివరీ అయింది. మంచిగానే చూసుకుంటారు. పాప నేను మంచిగానే హెల్దీగా ఉన్నా. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఇంతకుముందు అబార్షన్ అయింది కదమ్మా? అబార్షన్ అయింది గవర్నమెంట్ మాతా శిశువుల గవర్నమెంట్ అయినా కానీ ఇక్కడ మంచిగా కేరింగ్గా చూసుకుంటున్నామని వచ్చిన. 10 నిమిషాలకు ఒకసారి వచ్చి మేడమ్స్ కేరింగ్గా చూసుకుంటారు. నార్మల్ డెలివరీ అయింది. ఇక్కడ బాగా మంచిగా చూసుకుంటారని మనకు ఇక్కడ గంగాధర మండలంలో ప్రతిసారి కూడా మనం ట్రయల్ చేస్తున్నాము. ఇంప్రూవ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సో కలెక్టర్ గారి చేసినటువంటి శుక్రవారం సభ ఉద్దేశంగానే ఈరోజు మా అనకుంటూరులో కూడా 2 days కింద అదే జరిగింది. ప్లస్ చొప్పదండి కూడా అలాగే జరిగింది. సో మేడం యొక్క స్ఫూర్తి, వైద్యాధికారులకు తను ఇచ్చేటువంటి భరోసా కానీ మాకు ఇచ్చే సపోర్ట్ వల్లగానే క్రెడిట్ మొత్తం కూడా మా కలెక్టర్ మేడం గారికి అని అనుకుంటున్నాం మేము. సో 3 days ముఖ్యంగా ఏంటంటే 3 days నుంచి మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా మన స్టాఫ్ మోటివేషన్ అనే కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పేది దాని కారణంగానే 3 days ఎవరైనా కానీ జనరల్గా రావట్లేదు కావట్లేదు అనే నెగటివిటీలో ప్రైవేట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ మదర్ ఎవరైతే ఉన్నారో 3 రోజుల నుంచి నేను ఇక్కడే అవుతానే పట్టుదల, నేను ఇక్కడ స్టాఫ్ నాకు నచ్చారు సార్ అని చెప్పడం వల్ల ఆ మోటివేషన్తో ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది. 9 నెలల నుంచి ఆల్రెడీ ఒక అబార్షన్ కూడా జరిగింది ఆమెకి. కానీ అబార్షన్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ప్రోత్సాహమే కావచ్చు, జిల్లా యంత్రాంగం మీద ఉన్నటువంటి భరోసానే కావచ్చు, స్టాఫ్ భరోసానే కావచ్చు, ఇక్కడే అవుతా సార్ అని చెప్పడం చాలా హర్షణీయం. ఇక్కడ మన దగ్గర డెలివరీస్ చాలా బాగా జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇవాళనే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తను చాలా హ్యాపీగా ఉన్నట్టు మనకు తన హ్యాపీనెస్ని వ్యక్తం చేశారు. మన చంద్రిక 3 days బ్యాకే వచ్చింది మన దగ్గరికి పిహెచ్సికి. ట్యూస్డే రోజు వచ్చారు. వచ్చి తను మన దగ్గర నమ్మకం పెట్టుకొని అంతకుముందు ప్రీవియస్గా అబార్షన్ అయింది తనకి. అయినా కూడా నేను గవర్నమెంట్కే వస్తాను అని చెప్పేసి తను మన దగ్గర మినిమం 4 చెకప్స్ అంటే ఆల్మోస్ట్ 7 చెకప్స్ చేసుకుంది మన దగ్గర. వారం ఇంకా తెరుచుకోలేదు తను వచ్చినప్పటికీ. ఆ తర్వాత అబ్జర్వేషన్లో 2 days పెట్టుకున్న తర్వాత ప్రోగ్రెస్ అయిపోయింది డెలివరీ. తను నిన్న ఈవినింగ్ డెలివరీ అయింది. చాలా బాగా బాబు పుట్టారు. 2.75 kgs ఉన్నారు ప్రస్తుతానికి. 3 kgs పుట్టారు కానీ తర్వాత వెయిట్ నార్మల్ 2.75 kgs వచ్చింది. టీకాలన్నీ కూడా ఇచ్చాము. బాబు వెయిట్ కూడా బాగున్నాడు. తల్లి ఇంకా బాబు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. చాలా వాళ్ళు వేరే తల్లులను కూడా మోటివేట్ చేయడానికి మాకు
కార్తీక మాసం ముగుస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఈవో రమాదేవి, పట్టణ సీఐ వీరప్రసాద్ ఆలయ పరిసర ప్రాంతాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కోడే క్యూ లైన్, ఉచిత దర్శనం, 300 ప్రత్యేక దర్శనం, లడ్డూ కౌంటర్, ప్రోటోకాల్ ఆఫీస్ వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాట్లపై ఆరా తీశారు. వారి వెంట ఎస్ఐ ఎల్లాగౌడ్, డిఈ రఘునందన్, ఏఈఓ శ్రవణ్ కుమార్, ఆలయ సిబ్బంది ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాటా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.